బండి సంజయ్ని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాల్సిన సమయం మాత్రం ఖచ్చితంగా వచ్చిందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. సమయం సందర్భం లేకుండా నోటికొచ్చినట్లు పిచ్చివాగుడు వాడడం అనేది ఈ బండి సంజయ్కి అలవాటైపోయింది. ఎంతొస్తే అంత పేపర్లలో హెడ్లైన్ కోసము, ఏదో సంచలనంగా మాట్లాడమని చెప్పుకోవడం కోసము, సోషల్ మీడియాలో లైకుల కోసం మాట్లాడే దౌర్భాగ్య స్థాయికి, నీచమైన స్థాయికి ఇటువంటి నాయకులు దిగజారడం అనేది చాలా బాధాకరం. సమాజాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఇలా మాట్లాడే పద్ధతిలో ఈ నాయకులు వ్యవహరించడం అనేది చాలా అధ్వానమైన విషయం. నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. కనకపు సింహాసనమున శునకము అనే సామెత ఇటువంటి నాయకులకు సరిగ్గా అతికినట్టు జరిగిపోతుందనే విషయం నేను మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? మెదడు మోకాల్లో ఉన్నట్టు మాడుతూ ఉన్నారు. నీ పోయిన సబ్జెక్ట్ ఏంది? వాళ్ళేదో సాక్ష్యం ఇవ్వమని పిలిస్తే నీవేం చెప్పావో బయట జనాలకు చెప్పు. కానీ సందర్భం దొరికితే చాలు ఏం మాట్లాడుతున్నా తెలియకుండా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని ఇష్టారీతిన నోటికొచ్చినట్లు ఓ పద్ధతి లేకుండా దిగజారుడు భాషతోటి మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు అనే విషయాన్ని నేను బండి సంజయ్కి తెలియజేసుకున్నాను. ఏం లాంగ్వేజ్ నాకు అర్థం కాదు. నీచులు అంటావు, దుర్మార్గులు అంటావు, వావి వరుసలు లేవంటావు. ఇంగిత జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నాను. వావి వరుసలు అనే మాట ఎప్పుడు మాట్లాడాలి, దేనికి మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలనే విషయం కనీస జ్ఞానం ఉందా? నీకు మంత్రి పదవి ఇచ్చిన వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇటువంటి భాష మాట్లాడేటటువంటి వాళ్ళని చూసిన తర్వాత, ఈ స్థాయికి దిగజారిపోయినటువంటి మాటలు మాట్లాడే వాళ్ళని చూసిన తర్వాత ప్రజలు కేంద్ర మంత్రివర్గం మీద కూడా గౌరవం పోగొట్టుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళ కేంద్ర మంత్రివర్గాల్లో ఉండేవాళ్ళు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాకు సరిపోయే మాటలా ఇవి? ఇంత చిల్లరగా మాట్లాడడానికా నీకు మంత్రి పదవి ఇచ్చింది అనే విషయాన్ని వాళ్ళ బండి సంజయ్ ప్రశ్నించుకోవాలి. నాకు అర్థం కాలేదు. ఏదో ఘనకార్యం చేసినట్లు, రాష్ట్రానికి ఏదో 1000 కోట్ల ప్రాజెక్టు, 10,000 కోట్ల ప్రాజెక్టు నువ్వు తీసుకొస్తే ఏదో జనసందోహాన్ని తీసుకుపోయి ఏదో చేసినట్టు ఓ పనికిమాలిన కేసు, దానికి నీదో పనికిమాలిన సాక్ష్యం, దానికి బీజేపీలోని లేని సంస్కృతి. నీవేదో సాక్ష్యానికి పోతే వందలాది మందిని తీసుకొని వచ్చి అక్కడ రోడ్ల మీద ప్రదర్శనలు, గుళ్ళల్లో పూజలు. సరే, పూజలు చేసుకోండి, తప్పులేదు. కానీ సాక్ష్యం ఇవ్వడానికి పోయినప్పుడు ఏదో బల ప్రదర్శనకు పోయినట్టు ఏం ఘనకార్యం చేసినావా నాకు అర్థం కాదు. నువ్వు సాక్ష్యం పోతే వేలాది మందిని ఇటువంటి సంస్కృతి తీసుకొచ్చి బీజేపీని బస్సు పట్టించినావు కాబట్టి ఉన్న పదవి కూడా బీకినారు. ఇవాళ ఏదో ఒక మంత్రి పదవి వస్తే దాన్ని రాష్ట్రం కోసం వినియోగించేది పోయి కరీంనగర్ పార్లమెంటు వాళ్ళు ఏదో నరేంద్ర మోడీ ముఖం చూసి రామమందిరం ఆ ఉద్యోగంలో ఓట్లేస్తే మళ్ళీ మంత్రి పదవి తెచ్చుకొని ఏదో రాష్ట్రానికి 4 మంచి పనులు చేసేది పోయి పొద్దున్న లేస్తే నీ మాటల్లో ద్వేషం, నీ మాటల్లో ఒకలాంటి శత్రుభావన కేసీఆర్ గారి మీద కానీ కేటీఆర్ గారి మీద కానీ. కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడడం అనేది ఏం సంస్కృతి ఇవాళ బీజేపీకి చెప్పాలి. ఏ స్థాయిలో వారికి గౌరవం. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ నాయకులు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పుంతలు తొక్కించినటువంటి నాయకుడు, నీ స్థాయి ఏంది, వారి స్థాయి ఏంది? నక్కకు నాగలోకానికి అంత తేడా ఉంటుంది. ఏదో అదే సామెతలాగా అందరి ధర్మాన ఏదో పదవి వచ్చినంత మాత్రాన రోజు కేసీఆర్ గారిను కేటీఆర్ను తిడితే
గొప్పోడి వైపు బండి సంజయ్, ఇటువంటి చిల్లర మాటలు మానుకుంటే మంచిది. ఏ విషయాన్నైనా కానీ ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు, బాధ్యతగా పదవులు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలని ఇంగిత జ్ఞానం లేకపోతే ప్రజలు బుద్ధి చెప్తారనే విషయాన్ని గమనించాలి. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, అసలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నీ బాధ్యతలు ఏంటో నీకు తెలుసా? ఎన్నడైనా పార్లమెంట్లో 4 మాటలు మాట్లాడినావా తెలంగాణ రాష్ట్రం గురించి, నీ శాఖ గురించి? 4 మాటలు నీకు వచ్చిన భాషలనే, ఆ తత్తర భాషలో తుత్తర భాషలో మాడతావు కదా, ఆ భాషలైనా కానీ ఎప్పుడన్నా ఏదైనా అంశం గురించి మాడగలుగుతావా? నువ్వు కేటీఆర్ గారి గురించి మాట్లాడతావు. నీ స్థాయి ఏంది? నీ వ్యవహార పదవి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, పదవులు ఉన్నంత మాత్రాన ప్రజా జీవితంలో ప్రజలలో స్థాయి రాదు. బీజేపీ నాయకులు నిన్ను ఒక జోకర్లా చూస్తూ ఉన్నాను. నాకు అర్థం కాక మాట్లాడతాను. నేను ఇంకో దూకేదలుచుకున్నా మీకు అందరికీ. ఈయనను పార్లమెంట్లో మాట్లాడమంటే స్పీకర్ గారు ఓం బిర్లా గారు లేచి ఆయన శాఖకు సంబంధించి మాట్లాడమంటే ఇక చూడు నేను చూపిస్తాను. తమరి బతుకు ఇది. ఐటమ్ నెంబర్ 6 బాబా ఏం చెప్తున్నాడు స్పీకర్ గారు? కాగజ్ లేదో ఉసుకు కాగితం ఇవ్వండి, సంజాయించండి. తమరి వ్యవహారం ఇది. ఒకరికొకరు చెప్పుకోకూడరా, సంజాయించుండ్రి. నేను చదువుకొని 4 మాటలు దేశంలో కేంద్ర మంత్రివర్గంలో అవకాశం రావడం అంటే గొప్ప అవకాశం అండి. కొన్ని లక్షల మంది బీజేపీ కార్యకర్తల శ్రమాస్వేదంతో మీకు ఆ పదవులు వస్తే, పార్టీని భ్రష్టు పట్టిస్తే ఉన్న పదవి కూడా మీకేసినారు. పార్లమెంట్లో మాడే అవకాశం ఎంతమందికి వస్తుంది? మంత్రికి అవకాశం వస్తే తుత్తర భాష మాట్లాడుతుంది. నీ వచ్చి అంతర్జాతీయంగా తెలంగాణ రాష్ట్రానికి పేరు తెచ్చినటువంటి కొన్ని వందల కంపెనీలను, కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకొచ్చినటువంటి ఒక నాయకుడి మీద, కేటీఆర్ గారి మీద నువ్వేదో నీచుడని అసలు చెప్పడానికి కూడా నాకు మంచిగా అనిపిస్తలేదు. ఏదో డార్క్ సీక్రెట్లు నేను బయట పెడతా, మరేదో చెప్తా, నీ బొంద పెడతావు, పెట్టు. ఏం పెడతావు? ఏం డార్క్ సీక్రెట్స్ ఉన్నాయి? మాడుకుందామా మరి ఎవరు డార్క్ సీక్రెట్ ఏందో? కరీంనగర్లో పోయి నీ కార్యకర్తలను అడుగుదామా నీ చరిత్ర ఏందో? అసలు నిన్ను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు దించారో మాడుకుందామా? చర్చ చేద్దామా? ఊరకే నోటికొచ్చినట్టు మాట్లాడి ప్రజల్లో పల్సన కావద్దు. వాళ్ళు ఏదో ప్రభుత్వం కేసు పెట్టినారు, నీవేదో ఆరోపణలు చేస్తున్నావు, పద్ధతిగా చేయి. మేము వద్దనమా? ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కదా, సాక్షులను పిలుస్తున్నారు, నిన్ను పిలిచినారు కదా, జాగ్రత్తగా మాట్లాడి నీ పని చేసుకుని నువ్వు పోనీ. ఇంకేదైనా నిర్మాణమైనటువంటి విమర్శ ఉంటే చేయి, కానీ నీచులు దుర్మార్గులు ఎట్లా పడితే అట్లా మాట్లాడము, దానికి కేటీఆర్ గారు నిన్న చెప్పారు, ఇది పద్ధతైన వ్యవహారం కాదు. నీ దగ్గర ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇసుమంతైన ఆధారం ఉంటే బయట పెట్టు, లేకపోతే లీగల్ నోటీస్ పంపిస్తానంటే పంపి బెదిరిస్తున్నా. కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాలి, బెదిరించడానికి కాదు. ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి గౌరవాన్ని వాళ్ళు కాపాడుకునేటువంటి ఒక హక్కు ఉంటుంది. ప్రజా జీవితంలో ఒక మాజీ మంత్రికి, ఒక ఎమ్మెల్యేను పట్టుకొని ఒక కేంద్ర మంత్రిగా ఇష్టారీతన మాట్లాడితే సహించాలనా? పొద్దున్న లేస్తే అరెస్ట్ చేయండి. నీ జాగిరా లేకపోతే రేవంత్ రెడ్డి జాగిరా అంటే ఎట్లా పడితే అట్లా అరెస్ట్ చేస్తారా?